నియోజకవర్గం మారినా గెలుపు వైసీపీదే అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్ కు మార్చడంపై స్పందించారు. 2 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న తనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలియని వారు లేరంటూ చెప్పుకొచ్చారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని వేణు అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వైసీపీలో అభ్యర్థుల తొలగింపు, చేర్పులు, మార్పులు ఒక అలజడి సృష్టిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం మనతో రామచంద్రపురం నుంచి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ మనతో ఉన్నారు. ఈయన ఇక్కడి నుంచి రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఏం చేయబోతున్నారు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే సార్, రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్ వచ్చారు, ఏం చేద్దాం అనుకున్నారు? ఇందులో మీరు అలజడుడు అంటున్నారు. అలలు ఏమి లేవు, నిర్మలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలకి అందనంత లోతైన మనస్సు కలిగిన వాడు. ప్రతిపక్ష వ్యూహాలని ఎలా తిప్పికొట్టాలి, వాళ్ళని ఎలా తిప్పలు పెట్టాలి, ఎలా తిప్పలు పెట్టాలి రెండూ తెలిసినటువంటి వ్యక్తి. ఇక్కడ జనాన్ని విడదీయటానికి రోజు చంద్రబాబు నాయుడు 6 తలలు పెట్టుకుని, ఒకటి ఈనాడు తల, ఒకటి రామోజీ రాధాకృష్ణ తల, ఒకటి ఏబిఎన్ తల, 2 రాతలు, తర్వాత పవన్ కళ్యాణ్, తర్వాత రకరకాలుగా కులాలను విడగొడతాడు, మతాలను విడగొడతాడు, ఎలక్షన్కి ఒక రకమైన వేషం వేస్తాడు, ఎలక్షన్కి ఒక రకమైన అబద్ధాలు చెప్తాడు. అవన్నీ తెలుసు కదా. 2019లో ఏకపక్షంగా తీర్పిచ్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నిజమే మాట్లాడాడు, చెప్పింది చేశాడు. చెప్పింది 99.9% హామీలను అమలు చేశాడు. ఇక్కడ నిజాన్ని ఓడించడానికి ఒక అబద్ధం 6 రూపాయలు మారి వచ్చేస్తుంటే దానికి దొరికిపోతారు జగన్ గారు జనం అని అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. అది భ్రమ అయిపోయింది. ఇక్కడ అలలు లేవు, జడులు లేవు, ఒక్కటే ఉంది, నిర్మలమైనటువంటి మనసుతో జగన్ మా కోసం ఉన్నాడు, మా ఇంటి పెద్ద బిడ్డ అని అమ్మ, అవ్వ, తాత అందరూ అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో వారి యొక్క ఆశీర్వచనాలు 2024లో అభ్యర్థి తొలగింపు అంటే అభ్యర్థి అనే వ్యక్తి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్తాడు. అభ్యర్థిని తొలగించారంటే ప్రభుత్వం మైనస్ అవుతుంది. అభ్యర్థిని నష్టం ఎందుకు వస్తాడు? ఎవరు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని తొలగించారు అంటే ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు అతను ప్రజల్లో తీసుకెళ్ళకపోయాడా? అక్కడ మైనస్ ఎవరు, ఫ్లాప్ ఎవరు? మీ వాదన చాలా అర్ధరహితం. ఏం చేతనంటే అభ్యర్థులు జగన్ గారు ఎంపిక చేసిన వారు అభ్యర్థులు. ఎవరైనా అభ్యర్థిగా ఎంపిక చేసినా కూడా వారికి ఓటేస్తారనేటువంటిది విశ్వాసం. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఉంది, గృహసారథి వ్యవస్థ ఉంది, సచివాలయ వ్యవస్థ ఉంది. ప్రజావసరాలు వాళ్ళు తలుచుకున్న వెంటనే తీరేటువంటి వ్యవస్థలు అనేకవంటి సంస్కరణల ద్వారా అందినవి. ఇన్ని సంస్కరణలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలనని యావత్ రాష్ట్రము ఆస్వాదించింది, మరలా ఆహ్వానిస్తుంది. ఇప్పటిదాకా 5 సంవత్సరాలు ఆస్వాదించింది అంటే ఎంజాయ్ చేసింది, తర్వాత ఇప్పుడు ఆహ్వానిస్తుంది. ఈ ఆస్వాదము జరిగిన తర్వాత అభ్యర్థి ఎవరు? జగన్ ప్రతినిధి. ఆయన ఎక్కడ పోటీ చేసినా, నేనైనా ఇంకొకరైనా జగన్ గారు ప్రతినిధులు వెళ్ళి పోటీ చేస్తున్నారు. జగన్ గారు పంపినటువంటి ప్రతినిధులకు ఓటు వేస్తున్నారు జనాలకి జగన్ గారి పట్ల ఉన్నటువంటి ప్రేమ అంత గాఢమైంది అనేటువంటిది వారి విశ్వాసం. వారిదే కాదు నా విశ్వాసం కూడా, నాదే కాదు ప్రజల విశ్వాసం కూడా. ఇన్ని మంచి జరిగేటప్పుడు ప్రతిపక్షాలు కేవలం అల్లరి చేసి, గగ్గోలు పెట్టి, గోల చేసి, అలజడి వాళ్ళు పడి, అలల్లో వాళ్ళు కొట్టుకుపోయి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎందుకు? రామచంద్రపురంలో మీరు చాలా సేవలు అందించారు. అక్కడ మీరు ప్రతి ఒక్కరిని గుర్తించగలుగుతారు. మీరు రూరల్కి వచ్చిన తర్వాత మీకు అందరూ కొత్త కదా, మీరు ఎట్లా ముందుకెళ్తారు? వాళ్ళందరూ నా ముఖంలో జగన్ చూసినప్పుడు నేను గుర్తించడం ఏంటి? వాళ్ళని నేను గుర్తిస్తాను. ఎందుచేతనంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఈ నియోజకవర్గంలో పెద్దలు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్య పరంపరలో నేను కూడా ఒకడిగా పనిచేసినటువంటి వ్యక్తిని. ఇప్పుడు ఇక్కడ నేను నుంచున్న ప్రదేశంలో ఒక 20-30 సార్లు వచ్చి నేను మీటింగులు మాట్లాడాను. 1, 2 ఈ నియోజకవర్గ ప్రజలు 15 సంవత్సరాలుగా అధికార పక్షానికి దూరంగా ఉన్నారు. కారణం 2009లో ఓడిపోయారు, 14లో ఓడిపోయారు, 19లో ఓడిపోయారు. ఎన్నిసార్లు ఓడిపోయారు? ఎవరు ఈ నియోజకవర్గ ప్రజల్ని అభివృద్ధి చేశారంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఎలా చేశారంటే ఆయన రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు, R&B శాఖ మంత్రి. ఇవాళ మళ్ళీ ఆయన శిష్యుడు నేను, బీసీ సంక్షేమ మంత్రి. ఈ సంక్షేమ ప్రభుత్వంలో నా శాఖ అంటే పెద్ద శాఖ లేదు, సంక్షేమ శాఖతో పాటు INPR శాఖ, మాట్లాడటం ప్రభుత్వాన్ని వినిపించేటువంటి శాఖ. ప్రత్యేకంగా ఇక్కడ బీసీలు అధికులుగా ఉన్నారు. బీసీలు పెత్తందారుల చేతిలో
పెత్తందారుల చేతిలో పలు దఫాలు మోసపోయారు. మా బీసీ బిడ్డ వచ్చాడు, వాస్తవాలు చెప్తున్నాడు, వాస్తవాలు తెలుసుకుంటాం, మేము గెలుస్తాం. పోటీ చేస్తున్నటువంటిది ఇక్కడ బీసీలు. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ అభ్యర్థి ఎవరనేది విషయం కాదు, జగన్మోహన్ రెడ్డిని చూసి వేస్తారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి చూస్తారంటే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు నేరుగా అందుతున్న నేపథ్యంలో ప్రజలు అక్కడ అభ్యర్థిని చూడరు. ఖచ్చితంగా ఈ చేర్పులు మార్పులు అనేది వ్యూహంలో భాగంగానే చేపడుతున్న కార్యక్రమంగా చెల్లుబడి చెప్తారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.